హరే కృష్ణ. This is G.D. Prabhu. He's from New Orleans. I don't know if you know that. It's a city in the United States of America. అయితే నాకు ఎడం పక్కన కూర్చున్న ప్రభు పేరు గిరి ప్రభు. ఆయన అమెరికా దేశంలోని న్యూ ఆర్లీన్స్ అనే నగరం నుండి వస్తున్నారు. హరే కృష్ణ. నమో ఓం విశ్వదాయ కృష్ణవస్తాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినేతి నామ్నే ఓం జ్ఞానచంద్రాంజస్య జ్ఞానజశలాయ ఓం జ్ఞానచంద్రాంజస్య జ్ఞానజశలాయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. Like he was saying, I'm from New Orleans, a very sinful, famous city. అయితే జితగిరీష్ ప్రభు చెప్తున్నట్లు నేను న్యూ ఆర్లీన్స్ అనే నగరం నుండి, ఆ నగరం చాలా పాపాలతో కూడి ఉన్న నగరం. In India, you have very, very big festivals for the Supreme Personality of Godhead, Krishna. అయితే భారతదేశంలో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ గురించి మీరు చాలా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. But where I'm from, we have very, very big festivals to go to hell. అయితే నేను ఎక్కడి నుండి అయితే వస్తున్నానో అక్కడ నరకానికి వెళ్ళడానికి చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. So Krishna is actually your very dear friend. అయితే శ్రీకృష్ణ భగవానుడు మీకు చాలా అత్యంత ప్రియమైన స్నేహితుడు. Similarly, I'm trying to represent Krishna, so I'm also your friend. అయితే నేను శ్రీకృష్ణ భగవానుడికి ప్రాతినిధ్యం వహించడానికి ఇక్కడికి వచ్చాను, కాబట్టి నేను కూడా మీకు చాలా మంచి మిత్రుడును. And what does a good friend do? అయితే ఒక మంచి మిత్రుడు ఏం చేస్తాడు? He tells you the truth, he cares for you, and he gives you what's best for you. అయితే ఆయన మీకు సత్యం చెప్తాడు, అలానే మీ గురించి ఆయన ధ్యాస పెడతాడు, అలానే మీకు కావాల్సిందంతా ఆయన సమకూరుస్తాడు. Even if sometimes it may hurt you, it's still good for you. అయితే ఆయన అప్పుడప్పుడు మీకు నొప్పి కలిగించవచ్చు, అయినప్పటికీ కూడా అది మంచిదే. Just like the doctor, he's trying to cure your disease. He may give you some medicine or procedure that may hurt, but it will cure you. ఎలా అయితే ఒక వైద్యుడు మనకి ఏదో ఒక ఆపరేషన్ చేయొచ్చు, అది మనకి ముందు నొప్పి కలిగించినప్పటికీ కూడా చివరకు అది మనకి మేలే చేస్తుంది. Similarly, what I'm about to say may not be the best thing you want to hear, but it's very, very good for your soul. అయితే నేను చెప్పబోయే విషయం మీకు చాలా వినసొంపుగా లేకపోవచ్చు, కానీ ఇది మీ ఆత్మకు చాలా మంచి విషయం. I have a question. Raise your hand if you read the entire Bhagavad Gita. అయితే నేను ఒక ప్రశ్న అడుగుదాము అనుకుంటున్నాను. మీరు చేతులు ఎత్తండి ఎవరన్నా భగవద్గీత పూర్తిగా చదువుంటే. ఇక్కడ Very bad. ఇది చాలా చెడు. What are you doing with your life? మీరేం చేస్తున్నారు మీ జీవితంతో? We only have 100 years. మనకు కేవలం 100 సంవత్సరాల ఆయుష్ మాత్రమే ఉంది, if you're lucky. మీరు అదృష్టవంతులైతే. So we don't have very much time in this material world. అయితే మనకి భౌతిక జగత్తులో చాలా సమయం లేదు. If you consider yourself a Hindu, then you shouldn't be wasting your time simply eating and sleeping and trying to get some money to protect and save your family like this. అయితే మీరు మిమ్మల్ని హిందువుగా పరిగణించుకుంటే మీరు మీ సమయాన్ని కేవలం తినడం పడుకోవడంలో నియుక్తం చేయకూడదు. మీరు మీ కుటుంబాన్ని రక్షించాలి అని మీరు అనుకుంటే అది సరిపోదు. Because ultimately everything you do that is material won't save you at the time of death. ఎందుకంటే మీరు ఎన్ని భౌతిక విషయాలు చేసినప్పటికీ కూడా అది మరణ సమయంలో మిమ్మల్ని రక్షించలేదు. If at the time of death you're thinking about pani puri or dosha or how can I get the next Tesla or how can I get my visa for America, how will you be free from samsara? అయితే మీరు మరణ సమయంలో పానీపూరి గురించో దోశ గురించో లేదంటే నాకు ఒక మంచి కారు కావాలి లేదంటే నేను అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి అనుకుంటే అది మిమ్మల్ని సంసార చక్రం నుండి ఎలా రక్షిస్తుంది? Don't be like these Westerners who don't even touch their own Bible. You should be greater than them and you should try to understand the greatest scripture in the world, which is Bhagavad Gita. అయితే మీరు పాశ్చాత్య దేశస్తుల్లాగా కాకండి, వాళ్ళ బైబిల్ని కనీసం ముట్టుకోరు కూడా. మీరు భారతదేశంలో అత్యున్నతమైన గ్రంథమైన భగవద్గీత ఉంది, అయితే మీరు ఖచ్చితంగా దాన్ని చదవండి. Srila Prabhupada himself has come and performed so much austerity to give everyone the most priceless jewel in the entire world. అయితే శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా దేశానికి వచ్చారు ఎందుకు అంటే ఈ అమూల్యమైన రత్నాన్ని ఇవ్వడానికి, భగవద్గీత అని. So you should simply show at least a little respect and at least read one shloka a day. అయితే మీరు ఖచ్చితంగా కూడా దీనికి ఎంతో కొంత మర్యాద ఇవ్వాలి. కనీసం రోజుకు ఒక శ్లోకమన్నా చదవండి.
We have many Bhagavad Gita as it is and many other books in the back. అయితే వెనక ఈ పుస్తక విక్రయశాలలో చాలా భగవద్గీత యథార్థాలు అలానే చాలా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు లభిస్తూ ఉన్నాయి. If you don't have a copy, if your friend doesn't have a copy, if your entire family doesn't have a copy, then you're doing a very, very big disservice. అయితే ఒకవేళ మీ దగ్గర ఈ పుస్తకం లేకున్నట్లయితే, లేదంటే మీ మిత్రుల దగ్గర లేకున్నట్లయితే, లేదంటే మీ కుటుంబ సభ్యులు లేకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా చాలా దుర్వినియోగం చేస్తున్నారు. Why do you think we come all the way from America? ఎందుకు అనుకుంటారు మీరు మేము ఈ అమెరికా దేశాన్ని ఇక్కడికి వచ్చాము అని? We want to give you the best. మేము మీకు చాలా ఉన్నతమైన విషయాన్ని బోధించడానికి వచ్చాం. When you find something that is very amazing, like similarly like a nice movie, a nice song, nice food, you want to share it with someone. అయితే మీరు ఎప్పుడైతే ఒక మహోన్నతమైన విషయాన్ని గుర్తిస్తారో దాన్ని మీరు మీ మిత్రులకు కూడా పంచాలి అని అనుకుంటారు. Similarly, we are trying to give you the best of everything that you can ever find in this material world. అయితే మేము కూడా అలానే ఈ ప్రపంచంలో ఈ భౌతిక సృష్టిలో అత్యున్నతమైన విషయాన్ని మీకు పంచాలి అని వచ్చాం. Krishna says himself in Bhagavad Gita that all the beautiful things in this material world is just a spark of my splendor. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ఉండే చాలా దేదీప్యమైన విషయాలన్నీ కూడా ఈ కృష్ణుడి శక్తిలో ఒక చిన్న అంశం మాత్రమే అని. So if you think America is amazing, you're wrong. అయితే మీరు ఈ అమెరికా దేశం చాలా అద్భుతంగా ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా తప్పుపడినట్లే. Actually, you're actually very fortunate that you're here in Kurmagram or near Kurmagram. అయితే మీరు నిజానికి చాలా భాగ్యవంతులు. ఎందుకంటే మీరు ఈ కూర్మ గ్రామం అన్న గ్రామానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి. I've traveled to many places in America and even now some places in India, and Kurmagram is very, very special. అయితే నేను అమెరికా దేశంలో చాలా నగరాలను సందర్శించాను, అలానే ఇప్పుడు భారతదేశంలో కూడా చాలా నగరాలను సందర్శించాను. అయితే ఈ కూర్మ గ్రామం చాలా ప్రత్యేకమైనది. If you simply stop wasting your time engaging in nonsense, and if you just simply go to this Kurmagram, they will free you from all material miseries. అయితే మీరు మీ సమయాన్ని వృధా చేయకుండా, మీరు అనవసరమైన ప్రక్రియలు చేయకుండా కేవలం కూర్మ గ్రామాన్ని సందర్శించినట్లయితే వాళ్ళు మీ జీవితాన్ని ఉద్ధరిస్తారు. Like me, I was in America and my dad was a very big businessman. అయితే నేను అమెరికా దేశంలో ఉన్నాను మరియు మా తండ్రి గారు చాలా పెద్ద వ్యాపారస్తులు. When I first joined as a brahmachari, he offered me to come back home and give me a nice job and a lot of money. అయితే నేను మొట్టమొదటిసారి బ్రహ్మచారిగా ఆశ్రమంలో చేరినప్పుడు మా తండ్రి నాకు చాలా గొప్ప ధనం ఇస్తానని, అలానే ఒక మంచి ఉద్యోగం ఇస్తానని, ఇంటికి తిరిగి రమ్మని ప్రాధేయపడ్డారు. But I refused it because I was enjoying my time in the Krishna Life Temple cleaning the toilets for 3 months. కానీ నేను దాన్ని తిరస్కరించాను. ఎందుకు అంటే నేను ఈ కృష్ణ లైఫ్ అనే మందిరంలో ఈ టాయిలెట్లు శుభ్రపరుస్తున్నప్పటికీ కూడా నేను చాలా ఆనందించాను ఆ జీవితం. So if you think you're really going to be happy and you're trying your best to be happy here and in America, I'm telling you right now, you're wasting your life. అయితే మీరు నిజంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మీరు చేసే ఈ భౌతిక పనులు భారతదేశంలో కావచ్చు, అమెరికా దేశంలో కావచ్చు, అవన్నీ కూడా కేవలం మీ సమయాన్ని వృధా చేస్తాయి. Like I said, we don't have very much time. అయితే నేను చెప్పినట్లు మనకు చాలా సమయం లేదు. We can die any second, any minute, next day, tomorrow, next year, whenever it is. మనం ఏ క్షణంలో అన్నా, ఏ నిమిషంలో అన్నా, ఏ రోజన్నా, ఏ సంవత్సరంలో అన్నా, ఎప్పుడన్నా మరణించవచ్చు. So you please engage in this devotional service and please follow what these devotees are doing here at Kurmagram. అయితే అందుచేత మీరు దయచేసి భక్తియుత సేవలో నెలకొనండి. అలానే కూర్మ గ్రామంలోని భక్తులు చేసే విధానాన్ని మీరు కూడా పాటించండి. They're trying to give you this matchless gift. వాళ్ళు మీకు ఒక అసమానమైన బహుమతిని మీకు ఇస్తున్నారు. If you simply ignore it, it's just like throwing jewels in a trash can. అయితే మీరు దీన్ని నిర్లక్ష్యపరిస్తే మీరు అమూల్యమైన రత్నాలని చెత్తకుండీలో వేసినట్లు అవుతుంది. So you please don't follow these bogus people and these fake leaders who are trying to show you that America or some other spiritual progress is better than anything else. అయితే మీరు ఈ బూటకపు నాయకులను విశ్వసించకండి, ఎవరైతే మీకు చెప్తూ ఉన్నారో ఈ పాశ్చాత్య దేశాల్లోని ప్రగతి మనకు ఆనందాన్ని ఇవ్వగలదు అని. Because it says in the Srimad Bhagavatam itself,
Krishna Varnam Tusha Krishnam Sango Pangasha Parshadam Yagyai Sankirtana Prayhir Yajanti Hi Sumedasaha. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలోనే ఇది చెప్పబడింది, కృష్ణవర్ణం తుషా కృష్ణం అనే శ్లోకం. That in this age of Kali, that if you want to do anything very, very smart, if you're a very intelligent person, then you should engage in the Harinam Sankirtan Yagya. అయితే ఈ కలియుగంలో మీరు బుద్ధిమంతులైతే మీరు కేవలం ఈ హరినామ సంకీర్తన యజ్ఞంలో పాల్గొనాలి అని. You shouldn't simply waste your time going here, there, and everywhere in this material world. You won't find any happiness in this material world. It is not possible. అయితే మీరు ఈ భౌతిక ప్రపంచంలో ఇక్కడికి అక్కడికి వెళుతూ మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఈ భౌతిక ప్రపంచంలో నిజానికి ఎటువంటి ఆనందం లేదు. Billionaires themselves travel all over the world just to find a glimpse of happiness. అయితే కోటీశ్వరులందరూ కూడా ఈ ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నారు కేవలం ఆనందంలోని ఒక కణం యొక్క రుచి చూడడానికి. But they just end up killing themselves. కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. So you please, we're trying to give you the best because all of you have come here. You're very special actually. అయితే మేము మీకు చాలా ఉన్నతమైన విషయాన్ని ఇవ్వడానికి వచ్చాం. ఇక్కడికి విచ్చేసిన మీరందరూ కూడా చాలా మహోన్నతమైన వ్యక్తులు. It is a random Thursday and you can be doing anything else. అయితే ఇది వారంలో ఏదో గురువారం రోజు మీరు ఇంకేదన్నా కూడా చేస్తూ ఉండొచ్చు. But you chose to come here today and listen to people from the West who have taken up this amazing process which will actually give you real happiness. అయితే మీరు ఇక్కడికి విచ్చేశారు పాశ్చాత్య దేశస్తుల నుండి వినడానికి ఈ భక్తియుత సేవ గురించి ఏదైతే మీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వగలదో. So you please take this as a lesson and please apply this to your life also. అందుచేత మీరు దయచేసి దీన్ని ఒక పాఠంగా స్వీకరించండి, అలానే మీరు దీన్ని మీ జీవితంలో కూడా అమలుపరచుకోండి. I'm sorry if I was very harsh, but we love you, so we want to give you the truth and we want to give you what's actually right for you. అయితే ఏమన్నా నొప్పి కలిగించే విషయాలు చెప్పుంటే నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకు అంటే నేను మీ అందరినీ ప్రేమిస్తాను కృష్ణుడి అంశాలుగా. అందుచేత మీరు దయచేసి నేను చెప్పిన విషయాన్ని స్వీకరించండి. Hare Krishna.